హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీ సుకుమార్ని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే మనం లాస్ట్ వీడియోలో చేసామో పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి, దాని గురించి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ముఖ్యంగా చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే, ఏదైతే మనకి ఇక్కడ స్టడీ సర్టిఫికెట్స్ గురించి మనల్ని డౌట్ అడుగుతున్నారు. ఈ స్టడీ సర్టిఫికెట్ గురించి నేను క్లారిటీ అనేది ఇస్తాను. ఫస్ట్ 1 by 1 మనకి ఈ సర్టిఫికెట్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి, ఎక్కడ మనం తీసుకోవాలనేది ఫస్ట్ క్లారిటీ ఇచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట ఈ సర్టిఫికెట్స్ అనేది. ఓకే, లెట్స్ స్టార్ట్. నార్మల్ గా మనకి పాలిషెట్ హాల్ టికెట్ అనేది మనకి నెట్ లో ప్రింట్ తీసుకోవచ్చు. ఇది కలర్ జిరాక్స్ అయినా పర్లేదు, లేదన్నా బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది ఒరిజినల్ కింద ట్రీట్ అవుతుంది, అది కలర్ ప్రింట్ అయినా కానీ నార్మల్ ప్రింట్ అయినా కానీ. అదే విధంగా పాలిసెట్ ర్యాంక్ కార్డ్, దీని గురించి కానీ చాలా మంది డౌట్ పడుతున్నారు. ఈ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ అంటే ఏంటంటే, ఏదైతే మనం పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసామో ఈ పాలిటెక్నిక్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఈ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని మనకి రిలీజ్ చేశారు కదా, ఆ రిలీజ్ చేసిన టైంలో మనకు వచ్చిన రిజల్ట్స్ కాపీనే పాలిటెక్నిక్ ర్యాంక్ కార్డ్ అని అంటాము. అది కూడా మనం నెట్ సెంటర్ లో ప్రింట్ తీసుకోవచ్చు. అది కలర్ జిరాక్స్ అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ జిరాక్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ గురించి అడిగే డౌట్ ఏంటంటే, ఇంకా ఒరిజినల్ మార్క్ లిస్ట్ రాలేదు. ఓకేనా, ఈ డౌట్ అనేది చాలా మంది అడుగుతున్నారు. ఒరిజినల్ మార్క్ లిస్ట్ అనేది ఇంకా గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏదైతే జిరాక్స్ కాపీ ఉందో ఈ జిరాక్స్ కాపీని మనకి ప్రింట్ తీసుకొని, ఏదైతే మనం 10th క్లాస్ చదివామో ఆ స్కూల్లో సీల్ అండ్ సైన్ హెచ్ఎం సార్ తో చేయించుకుంటే అది ఒరిజినల్ గా యాక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పీసీ అనేది కూడా మనకి స్కూల్లోనే ఇస్తారు. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మందికి ఇదే డౌట్స్ ఉన్నాయన్నమాట. ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండాలి. మనము ఎక్కడ చదివినా కూడా, అంటే కొంతమంది డౌట్స్ ఏంటంటే, మేము 1st to 5th ఒక స్కూల్ చదివాం సార్, నెక్స్ట్ 6th to 10th ఒక స్కూల్ చదివాం అన్నప్పుడు ఎగ్జాంపుల్ అనమాట. వాళ్ళు ఏం చేయాలంటే, 1st to 5th ఏదైతే చదివారో స్కూలు, ఆ స్కూల్లో స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా 6th నుంచి 10th వరకు చదివారు కదా, ఆ స్కూల్లో స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. అలా మనకి మినిమం 4th నుంచి 10th వరకు మీరు ఏ స్కూల్స్ లో చదివారో ఆ స్కూల్స్ లో స్టడీ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా తెచ్చుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్స్ టు ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్ అవుతుంది అంటే, మనకి ఏదైతే సచివాలయన్స్ ఉన్నాయో ఈ సచివాలయన్స్ లో మనం వెళ్ళి అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తుంది. ఎంఆర్ ఆఫీస్ లో మనం మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల మళ్ళీ మనకి అది సచివాలయంకి వస్తుంది అనమాట. ఇది ప్రాసెస్. అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఈ 3 సర్టిఫికేట్స్ అనేవి ఏంటి అంటే, మనం ఏదైతే సచివాలయంలో అప్లై చేసుకొని ఆ తర్వాత మనము ఎంఆర్ ఆఫీస్, మీ రిలేటెడ్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మనము అక్కడ రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి సర్టిఫికేట్స్ అనేవి వస్తాయన్నమాట. అదే విధంగా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కి సంబంధించి ఒక చిన్న క్లారిటీ అనేది ఉండాలి. దీనికి ఫస్ట్ నోటరీ అనేది చేయించుకోవాలన్నమాట. మీ పేరుతో లాయర్ దగ్గర మనము నోటరీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా చేస్తేనే మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్స్ టు ఫీజ్ పేమెంట్ ఫామ్. ఈ ఫీజ్ పేమెంట్ ఫామ్ అనేది కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనకి అది ఓపెన్ అవుతుంది. అది మనం పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా జిరాక్స్ కాపీ ఉంటే చాలు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకి అన్ని అయిపోయాయి కదా. వీటిల్లో మనకి ఫస్ట్ వన్ పాలిటెక్నిక్ హాల్ టికెట్ అండ్ పాలిటెక్నిక్ ర్యాంక్ కార్డ్ అండ్ లాస్ట్ వన్ ఫీజ్ పేమెంట్ ఫామ్. ఈ 3 వచ్చేసి మనకి జిరాక్స్ కాపీస్ ఉన్నా పర్లేదు. ఓకేనా, లేదు కలర్ జిరాక్సెస్ ఉన్నా పర్లేదు. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, టీసీ అండ్ స్టడీ సర్టిఫికెట్స్. ఈ 3 సర్టిఫికెట్స్ అనేవి ఏదైతే మనం చదివామో స్కూల్ 10th క్లాస్, ఆ స్కూల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓకే, అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈ 3 వచ్చేసి మనకి సచివాలయంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఆర్ మీ సేవా సెంటర్స్ లో కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది అనమాట మనకి కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ 9985654945, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా కౌన్సిలింగ్ గురించి, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది డౌట్స్ ఉన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు అనమాట ఈ నెంబర్కి. అదేవిధంగా మన ఛానల్ ఏదైతే ఉందో అడ్వైజ్ అండ్ విజన్ కెరియర్ గైడెన్స్ ఇన్స్టాగ్రామ్లో ఉంది, అదేవిధంగా వాట్సాప్లో ఉంది.
అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ప్లీజ్ ఫాలో చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్.